హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 20వ భాగం. ఆర్యన్ ఆరోహి ఇంటికి గంట పట్టే ప్రయాణాన్ని అరగంట చేసి ఇంటి ముందు కారు ఆపగానే అప్పుడే లోపలికి వెళ్ళిన ఆరోహి కనిపించి తన వెనకే వెళ్తుంటే పిల్లలు ఆర్యన్ని చూసి డాడీ అని నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళని చుట్టుకుంటారు. ఆర్యన్ వాళ్ళని చూసి నవ్వుతూ ఇద్దరిని చెరోవైపు ఎత్తుకొని, అరే నా బంగారాలు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు అని వాళ్ళ మొహాలు పరీక్షగా చూసి మొహం కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంటే, ఏంటి ఏడ్చారా అని కంగారుగా అడుగుతుంటే, అవును డాడీ, మాకు నిన్ను వదిలి రావటం ఇష్టం లేక కారులో ఏడుస్తుంటే లల్లి చెప్పింది. కొన్ని రోజులు మమ్మీ చెప్పినట్టు వింటే మీ దగ్గరికి తీసుకువస్తానని, అందుకే ఏడుపు ఆపేశాం అని చిన్ని అమాయకంగా అంటుంటే, ఆర్యన్ బాధగా, ఇన్నాళ్ళు మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను, ఇక నుంచి అస్సలు మిస్ కాను, ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను, మనమందరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోదాం అని నవ్వుతూ అంటుంటే, పిల్లలిద్దరూ నవ్వుతూ, మమ్మల్ని మమ్మీని లల్లిని నీతో పాటు తీసుకువెళ్తావా, ఇక ఎప్పుడు నీతో పాటే ఉండిపోతామా, మా ఫ్రెండ్స్ అందరికి నువ్వే డాడీ అని చూపించచ్చా అని మెరిసే కళ్ళతో అడుగుతుంటే, ఆర్యన్ ఇన్నాళ్ళు పిల్లలు ఏం మిస్ అయ్యారో అర్థమై బాధపడుతూ, అవును, మీ డాడీ అని మీ డాడీని మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించచ్చు, నేనే మిమ్మల్ని స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకువస్తాను అని నవ్వుతూ అంటుంటే, నిజమా డాడీ, మాకు ఎప్పుడు బాధగా ఉండేది, మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ డాడీలు వచ్చి తీసుకువెళ్తే వదిలిపెడితే మమ్మల్ని మాత్రం మమ్మీ మాత్రమే తీసుకువచ్చేది, పైగా నా ఫ్రెండ్స్ అందరూ నీకు డాడీ లేరని ఏడిపించేవాళ్ళు, మమ్మీని నీ గురించి అడిగితే మమ్మీ ఎప్పుడు నువ్వు బిజీగా ఉంటావు అందుకే రాలేకపోయావు అని చెప్పేది, పేరెంట్స్ మీటింగ్ కూడా మమ్మీ మాత్రమే వచ్చేది అని అంటుంటే, ఆర్యన్ బాధగా వాళ్ళని చూస్తూ, మమ్మీ ఏది అని చుట్టూ చూస్తూ అడుగుతుంటే వాళ్ళు ఆరోహి వెళ్ళిన రూమ్ వైపు చూపిస్తారు. ఆర్యన్ వెంటనే పిల్లల్ని దించి, నేను మమ్మీతో మాట్లాడి అందరినీ తీసుకొని మన ఇంటికి వెళ్దాము, మీరు ఇక నుంచి ఆడవద్దు అని చెప్పి ఆరోహి కోసం వెళ్తుంటే, అప్పటి వరకు వాళ్ళ కాన్వర్జేషన్ అంతా వింటూ బాధగా చూస్తున్న లలిత గారు ఆర్యన్ ఎదురుగా నిలబడి, ఎలాగైనా ఆరోహిని ఒప్పించి నీతో పాటు తీసుకువెళ్ళిపో బాబు, అది ఇన్నాళ్ళు చాలా బాధలు పడింది కానీ మా కోసమే పైకి నవ్వుతూ నటిస్తుంది, దాన్ని ఇక నుంచి బాధ పెట్టకు బాబు అని అడుగుతుంటే, ఆర్యన్ లలిత గారి మాటలకి షాక్ అయ్యి, నాకు ఆరోహి అంటే ప్రాణం అత్తయ్య, అది నేను తను ఉన్నప్పుడు తెలుసుకోలేక దూరం చేసుకున్నాను, తనని తెలిసిన దగ్గర నుంచి తన కోసం వెతుకుతూనే ఉన్నాను, ఇన్నాళ్ళకి కనిపించింది, అది కూడా ఇద్దరు బంగారాలని నా కోసం ఈ భూమి మీదకి తెచ్చి మరి ప్రాణం పోయినా తనని వదలను అని ప్రేమగా అంటుంటే, చాలా థ్యాంక్స్ బాబు, నీ మీద నమ్మకం ఉంది, నీ కళ్ళల్లో ఆరోహి మీద ప్రేమ కనిపిస్తుంది, అందుకే నిన్ను తన దగ్గరికి వెళ్ళనిస్తున్నాను, లేకపోతే నువ్వు చేసిన పనికి తన నీడని కూడా తాకనిచ్చేదాన్ని కాదు అని అంటుంటే, మీరు బాధపడకండి అత్తయ్య, ఇక నుంచి మీరందరూ నా బాధ్యత అని చెప్పి ఆరోహి కోసం వెళ్తాడు. అలా ఆరోహి బ్యాగ్ సర్ది వెళ్ళిపోవటానికి ఫిక్స్ అయ్యేసరికి తనని ఎలాగైనా ఆపటానికి అలా మెడలో తాళి కట్టి ఆరోహిని తన దాన్ని చేసుకుంటాడు. ఆరోహి అలా మార్చి మార్చి చూస్తుంటే ఆర్యన్ తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ, నువ్వు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తాళి కట్టాలని నీకోసం స్పెషల్గా చేయించి ఎప్పుడు పాకెట్లో పెట్టుకొని ఉంటాను, అందుకే ఇప్పుడు ఇలా కనిపించావు కట్టేశాను, పైగా ఈరోజు ముహూర్తం చాలా బాగుందంట, పెళ్లి చేసుకున్న వాళ్ళు 7 జన్మలకి ముడిపడిపోతారంట, అందుకే గ్రాండ్గా చేసుకునే టైం కూడా లేక ఇలా కట్టేశాను, ఎలా ఉంది నా ఐడియా, సూపర్ కదా, ఇక నిన్ను నా నుంచి దూరం కాకుండా ఇదే చూస్తుంది, ఎలా ఉంది తాళి డిజైన్, నీకు నచ్చిందా
అని నవ్వుతూ అడుగుతుంటే ఆరోహి కోపంగా, నీకెంత ధైర్యం ఉంటే నా మెడలో తాళి కడతావు? ఇప్పటి వరకు చేసింది చాలేదా? ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నీకు కనిపించనంత దూరంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటుంటే, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా ఇక నుంచి నువ్వు ఈ ఆర్యన్ భార్యగానే చూస్తారు. అయినా నిన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేది లేదు. ముందు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడే ఇప్పుడే పెళ్ళి అయ్యింది కదా, నైట్కి ఫస్ట్ నైట్ పెట్టుకుందాం అని సిగ్గుపడుతూ చెప్పి, పైగా నీ కోసం అక్కడ నీ అత్త మామలు ఆడపడుచు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అని అంటూ, నీకు తెలుసా నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను నవ్విన సందర్భమే లేదు. ఎప్పుడు నీ ఆలోచనలే. నువ్వు లేకపోతే గుర్తుండేదానివి. అందుకే నా గదిలోనే ఉంటూ నీ ఫోటో చూస్తూ నీతోనే మాట్లాడుతూ నువ్వు నాతోనే ఉన్నావు అనుకుని గడిపేవాడిని. కడుపు నిండా అన్నం తిని 5 సంవత్సరాలు అవుతుంది తెలుసా? నీ మీద ప్రేమ తెలుసుకోలేక అప్పుడు నిన్ను దూరం చేసుకున్నాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ విలువ తెలిసి వచ్చింది. ఇప్పుడు తెలిసి తెలిసి నిన్ను దూరం చేసుకుంటా అని అనుకుంటున్నావా? అలాంటిది ఎప్పటికీ జరగదు. నీ ఆలోచన మానుకొని మన పిల్లల్ని అత్తయ్యని తీసుకొని మన ఇంటికి వెళ్దాం ప్లీజ్. మీ అందరినీ పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. ప్లీజ్ ఆరోహి వెళ్ళిపోదాం అని తన కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంటే, ఆర్యన్ కళ్ళల్లో తనపై ప్రేమ కనిపిస్తున్న 5 సంవత్సరాల క్రితం ఇంతే ప్రేమగా మాటలు చెప్పి తనని మోసం చేసింది గుర్తుకు వచ్చి, నువ్వు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మటానికి నేను ఇంకా ఆ పాత ఆరోహిని కాదు. నువ్వు వదిలేసిన రోజే ఆరోహి చచ్చిపోయింది. ఈరోజు ఈ ఆరోహి ఓన్లీ పిల్లల కోసం మాత్రమే బ్రతికి ఉంది. తనని కూడా చంపేయాలని అనుకోకు. ప్లీజ్ నా నుంచి దూరంగా వెళ్ళిపో అని చేతులు జోడించి అడుగుతుంటే, ఆర్యన్ సడన్ గా కింద పడుకొని తన కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను నాతో పాటురా. నేను చేసిన తప్పుకి నా దగ్గరే ఉండి శిక్షించు, అంతేకాని ఇలా దూరంగా వెళ్ళకు. ఇక నుంచి నీ విషయంలో ఏ తప్పైనా చేస్తే ఆ క్షణమే నన్ను చంపి, అంతేకాని నీకు పిల్లలకి దూరంగా ఉండి బ్రతకలేను. ప్లీజ్ అర్థం చేసుకో అని బ్రతిమలాడుతుంటే, ఆర్యన్ తన కాళ్ళు పట్టుకోగానే కంగారుగా 2 అడుగులు వెనక్కి వేసింది ఆరోహి. ఆర్యన్ అలా తన కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడుతాడని ఊహించని ఆరోహి షాక్ అయ్యి అవన్నీ విని కూడా నిజమే అనిపిస్తున్నా నమ్మలేక తనని వదిలేసి బయటికి వెళ్తుంటే, ఆర్యన్ కంగారుగా పైకి లేచి తన వెనక నుంచి హత్తుకొని, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక ఎప్పటికీ నిన్ను వదిలి ఉండను. ప్లీజ్ అర్థం చేసుకో. పిల్లలకి కూడా తండ్రి అవసరం ఉంటుంది కదా. పిల్లల కోసమైనా ఒప్పుకో. మన ఇంటికి వెళ్ళిపోదాం అని తనకే తెలియకుండా ఏడుస్తూ అడుగుతుంటే, ఆరోహి పిల్లల గురించి ఆలోచిస్తూ మనసులో, అవును, పెరిగే కొద్ది పిల్లలు ఆర్యన్ కోసం అడిగితే ఏం చెప్పాలి? అలాగని నమ్మి తనతో వెళ్తే తర్వాత మళ్ళీ మోసం చేస్తే ఏం చేయాలో అర్థం కాక అని ఆలోచి ఆలోచనలో కొట్టుకుపోతుంటే, ఆర్యన్ తనని అలా చూసి నవ్వుతూ తన కన్నీళ్లు తుడుచుకుని తన బుగ్గ మీద ముద్దు పెట్టి, నాకు తెలుసు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని, బయటికి వెళ్దాం, పిల్లలు మన కోసం ఎదురు చూస్తున్నారు అని ఆరోహి చెప్పేది కూడా వినిపించుకోకుండా తనని తీసుకొని బయటికి వచ్చి, మీ మమ్మీ ఒప్పుకుంది, మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నవ్వుతూ అంటుంటే, పిల్లలిద్దరూ ఎగురుతూ నిజమా మమ్మీ అని ఆనందంగా అడుగుతుంటే, ఆరోహి వాళ్ళ సంతోషాన్ని చూసి వెళ్ళాలి అనిపిస్తున్నా మళ్ళీ ఆర్యన్ని నమ్మలేక కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, నేను చెప్పానా నీకు నేను నీతో పాటు వస్తానని? నేనెప్పటికీ నీతో పాటు రాను అని అంటున్నాను అని అంటుంటే, అప్పటి వరకు పిల్లలు ఆడుతూ అక్కడే ఉన్న సంజయ్ ఆరోహి దగ్గరికి వచ్చి ఆరోహి చేతులని పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, ఈ అన్నయ్య చెప్పినా వినువా ఆరోహి? నీకు నేనున్నాను. ఇక నుంచి నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నమ్మి వచ్చే. ఆరోహి
నువ్విక నువ్విక్కడ కష్టాలు పడుతుంటే మేము చూస్తూ బ్రతకలేము సంతోషంగా. ప్లీజ్ అని అడుగుతూ ఉండగానే సంజయ్ ద్వారా ఆరోహి ఇంటి అడ్రస్ తెలుసుకున్న ఆనంద్ గారు, హాసిని కూతురు సుమిత్ర అందరూ కలిసి లోపలికి వచ్చి సుమిత్ర గారు వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి నా మనవడు మనవరాలు అని మొహమంతా ముద్దులు పెడుతూ ఆనందంగా కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంటారు. హాసిని తన కూతుర్ని సంజయ్కి ఇచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆరోహిని కౌగిలించుకొని నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కనీసం నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా అని బాధగా అడిగి నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను వీడితో అస్సలు మాట్లాడలేదు తెలుసా, నిన్ను తీసుకువచ్చాక మాట్లాడుతాను అన్నాను అని ఏడుస్తూ చెప్పి ఆర్యన్ని కౌగిలించుకొని నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు అని అంటే ఆర్యన్ హాసిని వీపు నిమురుతూ కంట్రోల్ రా ఆరోహి ఇక నుంచి ఎక్కడికి వెళ్ళనిచ్చేది లేదు, మనతో పాటే తీసుకువెళ్ళి రూమ్లో లాక్ చేద్దాం అని నవ్వుతూ ఆట పట్టిస్తుంటే ఇదిగో ఇలాంటివి ఏమైనా చేశావంటే అన్నవని కూడా చూడను అని చిరుకోపంగా అంటుంది. అదంతా చూసి ఆరోహి అయోమయంగా చూస్తూ ఉంటే హాసిని ఆర్యన్ని అన్నయ్య అనగానే ఇంకా షాక్ అయ్యి అంటే నువ్వు కూడా నన్ను మోసం చేశావా, ఇతను మీ అన్నయ్య అని నాతో చెప్పకుండా మీరందరూ కలిసి నాతో గేమ్స్ ఆడారా అని కోపంగా అరుస్తుంటే ఆర్యన్ ముందుకు వచ్చి అలాంటిదేమీ లేదు ఆరోహి, ఇందులో హాసిని ప్రమేయం ఏమీ లేదు, అప్పుడు నేను మూర్ఖత్వంతో అలా చేశాను, దీంట్లో ఎవరికీ సంబంధం లేదు, దానంతటికీ కారణం నేను మాత్రమే, అందుకే 5 ఏళ్ళు అందరినీ దూరం పెట్టి నాకు నేనే శిక్ష వేసుకున్నాను అని బాధగా అంటే ఆరోహి చెయ్యెత్తి ఆపు అన్నట్టు చూపిస్తూ మీరంతా ఏం చెప్పినా ఇక్కడ నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, మీతో పాటు రావటానికి ఎవరూ సిద్ధంగా లేరు అని కోపంగా అంటుంటే పిల్లలు ఇద్దరు ఏడుస్తూ గొడవంతా చూసి భయపడుతూ ఉంటే ఆరోహి లలిత గారితో అమ్మ చిన్ని బన్నీని తీసుకువెళ్ళు, వాళ్ళ మీద ఈ గొడవ ప్రభావం పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే లలిత గారు పిల్లలిద్దరిని సుమిత్ర గారి చేతుల్లో నుంచి తీసుకొని రూమ్లోకి వెళ్ళి మమ్మీ కొంచెం కోపంగా ఉంది అందుకే అరుస్తుంది మమ్మీ, కూల్ అవ్వగానే మనం బయటికి వెళ్దాం అని సంధాయిస్తూ వాళ్ళని నిద్రపుచ్చుతుంది. పిల్లలు వెళ్ళిపోగానే మీరందరూ నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నేను నా పిల్లల్ని తీసుకుని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను, ప్లీజ్ మీకు దండం పెడతాను వెళ్ళిపోండి అని కోపంగా అరుస్తూ ఉంటే సుమిత్ర గారు ఆరోహి దగ్గరికి వచ్చి ఆరోహి చేతులు పట్టుకొని నన్ను క్షమించు ఆరోహి, నా పెంపకమే సరిగా లేదు, అందుకే నీకు అన్యాయం జరిగింది, ఇప్పటి నుంచి నిన్ను నా కూతురిలా చూసుకుంటాను, నాతో వచ్చే ఆరోహి, నీకోసం బాధపడని రోజంటూ లేదు, నేను నా కొడుకుతో ఇన్నాళ్ళు సరిగా మాట్లాడలేదు, వాడికి అదే సరైన శిక్ష అని మేమందరం అనుకున్నాము, వెలివేశాము, ప్లీజ్ వాడిని క్షమించలేకపోయినా మా కోసమైనా మా ఇంటికి రా ఆరోహి అని బాధగా అడుగుతుంటే ఆరోహి వాళ్ళ మాటల వల్ల వింటూ నిజమే అనిపించిన తనకి జరిగిన అన్యాయం గుర్తుకు వచ్చి ఇదంతా మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను రాలేనండి అని ఈ మనిషిని మళ్ళీ నమ్మి మోసపోవటం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, దండం పెడతాను అని అంటూ ఉండగానే సుమిత్ర గారు కింద పడిపోతారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.